పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి శ్రీనివాస వర్మ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రానికి ఒక భవిష్యత్తు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం ఆయన. రోజుకి 18 గంటలు పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సహకరించుకొని కోట్లాది రూపాయల నిధులు కేంద్రం నుంచి తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక్క నిమిషము కూడా విశ్రమించుకోకుండా పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారు ఈ రాష్ట్రానికి చేసే సేవ అద్భుతం. అమరావతి రాజధాని కోసం వారు పడుతున్న తపన చూస్తుంటే కోట్లాది రూపాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అమరావతి రాజధాని నిర్మాణానికి 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే ఆలోచనలో నడుస్తున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా 1980లో రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజకీయ జీవితం ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తరువాత కాలంలో తెలుగు రాష్ట్రాలకి ఎక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాదు రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలని అమలు చేసినటువంటి వ్యక్తిగా, అవినీతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాలన చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు 75వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకులతో చాలా చక్కగా ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది. కూటమి నాయకులు అందరూ కలిసి పనిచేస్తున్నారు, ఏమీ అరమరికలు లేకుండా అని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనం అందరం కలిసాం. అలాగే రాష్ట్రం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఎలాగ కష్టపడుతున్నారు, మనం కూడా మన నియోజకవర్గంలో మన ప్రజల కోసం, కార్యకర్తల కోసం ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి, సంక్షేమం అందరూ కలిసి పనిచేసి మన నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచాలి, వాళ్ళ కళలు నెరవేర్చాలని కోరుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు అందరూ చెప్పక్కర్లేదు, ఎవరో చెప్పక్కర్లేదు, అందరూ చెప్పారు మన నాయకులందరూ. ఆయన ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి గొప్ప నాయకుడిని ఈ రోజున మనం ఆయనకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ, నిండు నూరేళ్లు ఇంకెన్నో మంచి కార్యక్రమాలు రాష్ట్రానికి, ప్రజలకు అందివ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.